నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. తెలుగు సినీ పరిశ్రమలకు అవార్డుల పంట. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో అంగరంగ వేడుకలు. అన్నమయ్య జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం. సిఎస్డిటి అవినీతికి పాల్పడుతున్నారని బహుజన నాయకుల మండిపాటు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, ఢిల్లీలో 69వ జాతీయ అవార్డుల ప్రధానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జాతీయ స్థాయిలో తెలుగు సినీ పరిశ్రమకు ప్రముఖమైన గుర్తింపు లభించింది. ఈ అవార్డుల కార్యక్రమంలో అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా పురస్కారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. అలాగే వివిధ విభాగాల్లో కీరవాణి, చంద్రబోస్, దేవిశ్రీ ప్రసాద్లకు జాతీయ అవార్డులు వరించాయి. और फिल्म पुष्पा के लिए सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन. Pushpa, Allu Arjun for an intense, charismatic performance of an underdog challenging an entire corrupt system. Iconic role, certainly deserves another round of applause. अपने अभिनय से जनता ही नहीं, ज्यूरी का भी दिल जीतने वाले श्री अल्लू अर्जुन. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పథకాల ఆదరణ చూసి వచ్చేది కారే గెలిచేది కారే అనే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతున్న తరుణంలో ఇతర పార్టీ కార్యకర్తలు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, వారి మాటలు ఎవరు నమ్మబోరని జెడ్పీటీసీ మధుకర్, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం మార్పల్లి మండల కేంద్రంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను, పథకాలను చూసి ఓర్వలేక ఇతర పార్టీ నాయకులు పక్కదారి పట్టించే ప్రయత్నం ఎంతవరకు సమంజమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మార్పల్లి మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం, సర్పంచులు సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, యూత్ ప్రెసిడెంట్ మధు తదితరులు పాల్గొన్నారు. జరిగిన తర్వాతనే ఈ భారతదేశం మొత్తం కూడా దాన్ని ఆచరిస్తున్నటువంటి విషయాన్ని టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ కార్యకర్తలుగా, నాయకులుగా మనందరం కూడా గర్వపడాలి. మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్నటువంటి పరిపాలన, సుపరిపాలన, గౌరవ ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి వికారాబాద్ నియోజకవర్గ ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి చేస్తున్నటువంటి సేవలు. 5 సంవత్సరాల కాలంలో మా ఎమ్మెల్యే గారు ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం వరకు ఎక్కడ ఉంటాడు అనేటటువంటిది ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క పౌరుడికి వికారాబాద్ నియోజకవర్గంలో తెలుసు. ఆ విధంగా పనిచేసుకుంటూ వచ్చినటువంటి నాయకుడు గౌరవ ఎమ్మెల్యే గారు. ఈరోజు చాలామంది ఎమ్మెల్యే గారి మీద నిందలేస్తున్నారు, రకరకాల అపనిందలు మోపుతున్నారు. సోదరులారా, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మీరందరూ కూడా, మేము కూడా బీఆర్ఎస్ పార్టీలకు వచ్చినప్పుడు మమ్మల్ని అందరిని హక్కున తెచ్చుకొని మాకందరికీ బీఫామ్ ఇచ్చి ఈరోజు జెడ్పీటీసీలను, ఎంపీపీలను అందరినీ కూడా, ఇక్కడ ఉన్న వారికి అందరినీ కూడా నాయకులను తయారు చేశారు. ఏం తప్పు చేసాడు ఎమ్మెల్యే గారు? మీకు ఏం అవమానం జరిగింది? మీరు అవమానం జరిగింది అంటున్నారు కదా. ఒక ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రోగ్రాంకి వస్తే ఎమ్మెల్యే గారు ముందు పోవాలన్నా, లైబ్రరీ చైర్మన్ ముందు వెళ్ళిపోవాలన్నా? అవమానం ఎవరు చేశారు? టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు అనంతపురం నుండి అమరావతి వరకు చేపట్టిన సైకిల్ యాత్ర మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు ఎర్రగుడ్ల బైపాస్ లోని వాసవి సర్కిల్ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి రాజు చేపట్టిన సైకిల్ యాత్రకు సంఘీభావంగా ఆయనకు ఘనస్వాగతం పలికి వాసవి సర్కిల్ నుండి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సర్కిల్, గాంధీ రోడ్డు మీదుగా టీవీ రోడ్లోని టీడీపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజు మాట్లాడుతూ, బాబుకు తోడుగా మేము సైతం ప్రజాస్వామ్య పరిరక్షణ నినాదంతో సైకిల్ యాత్ర చేపట్టామని, బాబుపై బనాయించిన కేసులను నిరసిస్తూ 5 రోజుల క్రితం అనంతపురం నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర మొదలవగా అడుగడుగునా తన సైకిల్ యాత్రకు టీడీపీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ రాజు చేపట్టిన సైకిల్ యాత్రకు తాము సంఘీభావం తెలుపుతున్నామని, పులివెందులలో చంద్రబాబు బహిరంగ సభ ఆదరణ ఓర్వలేకనే బాబుపై అక్రమ కేసు బనాయించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో అరెస్టు చేశారని ఆయన అన్నారు. బాబు అరెస్టు పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువవుతున్న నేపథ్యంలో ప్రతి నాయకుడు, కార్యకర్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో టీడీపీ అధికారాన్ని చేపడుతుందని ఆయన జోస్యం చెప్పారు. ఓకేనా రాదు ఇంతమంది ఉండు ఆయనకున్నటువంటి లీగల్ ములాఖతులు రోజుకు 2 సార్లు లాయర్లు కలిసేటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారి వల్ల భద్రత వల్ల ఇబ్బంది పడతాను, భద్రత కల్పించలేకపోతాను అని ఒక్కటికి కుదించడానికి రోజు ఒక్క లాయరు ఒకసారి కలవడానికి అనుమతిస్తున్నామని చెప్పినటువంటి సూపరింటెండెంట్ గారు మిగతా అనేక విషయాల్లో చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మీకు గుర్తుకు రాలేదా? ఆయన ఆరోగ్యాన్ని కూడా మీరు హేళన చేస్తూ వైద్యులు నివేదించినటువంటి నివేదిక పైన కూడా మీరు సంతకం చేసి చంద్రబాబు నాయుడు గారి ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించినటువంటి మీరు ఈరోజు లీగల్ గా ఆయన ఇబ్బంది పెట్టడానికి ఉన్నటువంటి అవకాశాల్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనం మీకు గుర్తుకొచ్చిందా? ఎంఎస్ రాజు గారి పేరు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్ గా ఉంటూ దళితులకు ఏదైనా సమస్యలు వచ్చినా, పార్టీ బలమైన వాయిస్ విజయవాడ నుంచి వినిపిస్తున్న ఎంఎస్ రాజు గారు చంద్రబాబు నాయుడు గారి కోసం పరిరక్షణ యాత్ర అంటే సైకిల్ యాత్ర అనంతపురం నుండి అమరావతి వరకు ఆయన చేపట్టినాడు. నిన్న జమల్మడుగు నియోజకవర్గంలో పూర్తి చేసుకొని ఇప్పుడే ప్రతిదూరు నియోజకవర్గంలోకి ఎంటర్ అయినాడు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరం ఆయనకు సంఘీభావంగా మేము కూడా ఆయనతో పాటు సైకిల్ యాత్ర చేస్తున్నాం. మేము ఒకటే అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో ఉండే అవినాష్ రెడ్డి మాత్రం బయట తిరగచ్చు, మీ బాబాయిని చంపిన వాళ్ళు మాత్రం శిక్షలు తప్పించుకోవచ్చు, ఎవరు చంపినారో మీ కుటుంబ సభ్యులే అంటున్నారు, వాళ్ళు కూడా బయట తిరగచ్చు. కానీ ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని కేవలం ఎన్నికలు వస్తున్నాయి, ఎలక్షన్స్లో ఓడిపోతాననే భయంతో పులివెందులకు ఆయన వచ్చినప్పుడు విపరీతంగా జనాదరణ చూసి నా పార్టీ ఎత్తిపోతాదేమో అనే ఉద్దేశంతో ఆయనని పీకే ఇచ్చినాడో, ఏకే ఇచ్చినాడో, కేకే ఇచ్చినాడో, ఏ సజ్జలు ఇచ్చినాడో కానీ చంద్రబాబు నాయుడు గారిని లోపల పెట్టని చెప్పేసి ఒక దుర్మార్గమైన చర్య ఇచ్చినాడు. నేను ఒకటి అడగదలుచుకున్నాను ముఖ్యమంత్రి గారిని, 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అనుకోని కనుక నువ్వు కానీ అక్రమమైన మార్గంలో పోయి నువ్వు చేయాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహం వద్ద చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ తెలుగు మహిళలు ఖండించారు. నారాయణస్వామి నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగు మహిళలచే చెప్పుదెబ్బలు తినే పరిస్థితి వస్తుంది. రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలకు రాధాంతం చేసిన నోళ్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? సొంత బాబాయిని చంపి ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా సిబిఐ వ్యవస్థను మేనేజ్ చేసిన దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అన్నారు. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలందరికీ తెలియాలనుకుంటే ఏదైనా మీకు శాఖకు సంబంధించి కానీ మీ పదవికి సంబంధించి కానీ ఏమైనా ఉంటాయి చేయండి, ఆ రూపంలో మా అందరికీ తెలియండి, సంతోషిస్తాం. అంతేకాని లేనిపోని అభాండాలన్నీ ఇలా అందరి మీద వేసి మా భువనేశ్వరమ్మ గారి మీద మీరు వేసిన నిందలు చాలా
ఖండిస్తున్నాం. మేము మహిళలందరం కూడా మేము ఖండిస్తున్నాము. మరి ఇలాంటి నిందలు వేసి మీరు పబ్లిసిటీ అవ్వడం కాదు, మంచి పనులు చేస్తే ఏమైనా పబ్లిసిటీ అవ్వండి. పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పి మీ దగ్గరే ఉన్నాయి, మీ పార్టీలోనే ఉన్నాయి అలాంటి హత్యా రాజకీయాలు కానివ్వండి, కుతంత్రాలు కానివ్వండి, ఏమైనా కూడా మీ పార్టీలో ఉన్నాయి. వాటిని మా వాళ్ళ మీద రుద్దొద్దు. మీరు కాస్త మీ వాళ్ళందరూ సైకాలజీ కూడా నేర్చుకోండి. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే, ఒక వ్యక్తి మీద అబాండ్ వేయాలంటే ఒక మనిషిని చూడగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది అంచనా వేయొచ్చు కొంతకాలం చూసేసరికి. కానీ మీరు లేనిపోయిన అబాండాలన్నీ భువనేశ్వరమ్మ గారి మీద వేస్తున్నారు అంటే మీకు కొంచెం కూడా లోకజ్ఞానం లేదేమో అనిపిస్తుంది మహిళా లోకానికి అంతటికీ కూడా. దయచేసి స్వామి గారు భువనేశ్వరి అమ్మ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈరోజు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం అనేది కామన్. కాకపోతే ఎప్పుడు రాజకీయాల్లో విషయం గురించి ఎత్తని, అదేవిధంగా తండ్రి సీఎంగా ఉన్నా కూడా, అలాగే 14 సంవత్సరాలు భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడిన భువనేశ్వరి గారి గురించి నారాయణ స్వామి గారు ఈ విధంగా మాట్లాడడం అసలు ఎంతవరకు సమంజసం? అసలు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ రిపీట్ చేయాలంటే మా నోటికి మాకు మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి వ్యాఖ్యలు ఆయన భువనేశ్వర్ గారి మీద చేశారు. మరి ఈ సందర్భంగా నారాయణ స్వామి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, తల్లిని చెల్లిని రాజకీయాల కోసం పాదయాత్ర కోసం వాడుకుని తోసేసిన చరిత్ర మా పార్టీది కాదు. అదేవిధంగా మరి బాబాయిని రాజకీయాలకు అడ్డం వస్తున్నారని చెప్పేసి నరికి చంపిన చరిత్ర మా పార్టీకి లేదు. అలాగే కోడికత్తి డ్రామాలు ఆడేటువంటి చరిత్ర కూడా మా పార్టీకి లేదు. ఇన్ని మచ్చలు ముందు పెట్టుకుని మా చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరక అంటించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు మళ్ళీ భువనేశ్వరి గారి మీద ఆయన మాట్లాడడం జరిగింది. మరి గతంలో కూడా రోజా గారి గురించి బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు మరి మహిళా సోదరిమణులు మాట్లాడిన, సినీ యాక్టర్లు మాట్లాడిన మాటలు మరి ఈరోజు ఎక్కడి నుంచి మాటలు రావట్లేదు. మరి ఏ రకంగా భువనేశ్వరి గారి మీద ఈయన వ్యాఖ్యలు చేశారనేది మనం చూస్తే చాలా దారుణం. ఇంత నీచంగా మాట్లాడడానికి ఆయన నోరు ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. అన్నమయ్య జిల్లా మదనేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డు ప్రజలకు రావాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న సిహెచ్డిటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన వ్యవస్థాపకులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనేపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బహుజన యువసేన ఆధ్వర్యంలో బాధితులు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించి నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 23వ వార్డు ఎస్సీ రిజర్వ్ అని, అక్కడ 90% దళితులు నిరుపేదలు నివసిస్తున్నారని అన్నారు. సిఎస్డిటి అవినీతికి పాల్పడి 9 నెలలుగా ప్రజలకు రావాల్సిన రేషన్ బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అతనిపై చర్యలు తీసుకొని వీరికి బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎప్పుడు తెలీదా కలెక్టర్కో ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? జీతం తీసుకొని అడుగుతుంటాడంటే జీతము 4 లక్షలు తీసుకొని అడుగుతుంటున్నాడు. ఏం న్యాయం చేసినారు మాకు? ఏం 1 నెల 2 నెలల మా భీమేమే మాకు బండి వచ్చి 8 నెలలు అయింది. 8 నెలలు అయింది. ఎప్పుడు వచ్చింది మన నాన్న? మేము ముసలాళ్ళని ఆడికి పోతామా? ఎవరికి భీము ఇస్తాను? ఇది ఏం చేస్తున్నారు? భీము ఆడికని పోతాం మేము. గండ్ల వంక మాది గాంధీపురం వాళ్ళని లక్ష్మీదేవి. బహుజన యువసేన BYS మదనపల్లి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర గాంధీపురం, కుమార్పురం సంబంధించిన వార్డుల్లో దాదాపుగా 10 నెలల నుండి రేషన్ బియ్యం సరఫరా చేయకపోవడం వల్ల దానికి సంబంధించి ఈరోజు గాంధీపురం, కుమార్పురం వాసులు BYS నాయకులతో కలిపి ఈరోజు ధర్నా చేయడం జరిగింది. అదే 23, 24 వార్డు గాండ్లవంక, కుమార్పురం, గాంధీపురం, గాండ్లవంక, వీటి మన అమ్మినేని వీధి వాసులందరికీ ఇదే సమస్య. ఈరోజు ఈ సందర్భంగా
డీటీ గారికి కానీ, సబ్ కలెక్టర్ గారికి కానీ, ఈ సమస్య గురించి ఎంఆర్ఓ గారికి కానీ, కమిషనర్ గారికి కానీ దాదాపుగా 10 నెలలుగా ఇప్పటికీ 100 సార్లు అర్జీ ఇవ్వడం జరిగింది. దీని గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఏ అధికారి కానీ, ఏ నాయకులు కానీ దీని గురించి స్పందించడం లేదు. ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, ఈ గాంధీపురం, కుమార్పురం, గిరిరాజ్ స్ట్రీటు, గాండ్లవంక వీటికి మూడో నెంబర్ స్టోరు కేటాయించడం జరిగింది. కానీ ఆ 3వ నెంబర్ స్టోరు ఈ గత సంవత్సరం జనవరి నాడున 6A కేసు కింద సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన స్టోర్ని తిరిగి మళ్ళీ ఎంఆర్ఓ గారు వాళ్ళు గ్రూపుకు సంబంధించిన ఆథరైజేషన్ మార్చి గ్రూపులకి మే నెలలో ఇవ్వడం జరిగింది. కానీ మే నెల నుండి ఈ రోజు వరకు ఆ స్టోర్కి సంబంధించి మొత్తం స్టాక్ని మన డీటీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ వాళ్ళకి అందించడం లేదు. ఎందుకని దీని గురించి ప్రశ్నిస్తే, డీటీ గారు గతంలో ఉన్న ఆర్ఐ గారు, డీటీ గారు, గతంలో ఉన్న గోడౌన్ డీటీ గారు అందరూ కలిసి ఈ స్టాకు సంబంధించిన రిటర్న్ స్టాక్ సీజ్ చేసిన వెంటనే రిటర్న్ స్టాక్ మొత్తము గోడౌన్లో సబ్మిట్ చేయడం జరిగింది. కానీ ఈ డీటీ గారుల్లో అవినీతికి పాల్పడి ఆ స్టాకుని మాయం చేసి ఆ స్టాకును చూపించకుండా ఆ స్టాకు కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం స్పందించడం లేదని జనసేన నేత నాందెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు. సీఎంకు పరిపాలనపై అవగాహన లేదన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు కుదేలైపోతున్నాయని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి వైజాగ్ ఎందుకు వెళ్లాలో చెప్పాల్సిన బాధ్యత సీఎం పైనే ఉందన్నారు. 6 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతు సమస్యలపై టీడీపీతో కలిసి పోరాడతామని నాందెండ్ల మనోహర్ వెల్లడించారు. ఖచ్చితంగా ఒక ప్రణాళిక లేని ముఖ్యమంత్రి, హాఫ్ నాలెడ్జ్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకి అపార నష్టం కలిగిస్తున్న ఈ పరిపాలనని త్వరలోనే వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మారుస్తారని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. ఎందుకంటే ప్రధానమైన 2 రంగాలు ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం. ఈరోజు కృష్ణా వెస్టర్న్ డెల్టాలో 6,000 క్యూసెక్స్ల నీళ్లు వదలాల్సిన పరిస్థితి కాస్త పట్టిసీమ నుంచి నీళ్ళు తోడుకోలేదు, పులిచింతల నుంచి కూడా వీళ్ళు ఏమాత్రం కూడా నీళ్లు సాగు కోసం ఉపయోగించుకోలేకపోయారు సరైన సమయంలో. ఒక ప్రణాళిక లేదు. రైతులు రోడ్డు పైన వచ్చారు. వ్యవసాయం చేయడానికి పంటలు ఎండిపోతున్నప్పుడు వ్యవసాయ కూలీలకి ఉపాధి లేదు. ఆందోళన చేశాం. జనసేన పార్టీ నుంచి చేశాం, తెలుగుదేశం పార్టీ నుంచి చేశాం. రైతులందరూ కూడా కోరుకునేది ప్రభుత్వం ఆ మాత్రం ప్రణాళిక లేకుండా ఎందుకు మా పంట కాలువల్లో నీళ్ళు అందించలేపారనే ఆవేదనతోటి ఆ పంట నష్టం కాకుండా 4 లక్షల ఎకరాలు మనకి కృష్ణా పశ్చిమ డెల్టాల్లో రైతాంగం నష్టపోతుంటే ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించలేదు? అధికారులతో నేను మాట్లాడాను, ఇరిగేషన్ శాఖ అధికారులతోటి, ఉన్నత అధికారులతో కూడా మాట్లాడాను. వాళ్ళు కూడా పాపం ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఏది నిర్ణయిస్తే అది, ఏ శాఖగా మంత్రి చురుగ్గా పాల్గొంటూ ఆ శాఖ పైన పట్టుంటే తప్పకుండా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ కొన్ని కార్యక్రమాలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారికి తీరిక లేదు. ఈరోజు విశాఖపట్నం పోయాడు హడావుడిగా. అసలు నేను ప్రశ్నిస్తున్న ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ కోడిగుడ్ల మంత్రికి ఇన్ఫోసిస్తో ఏం సంబంధం? వాళ్ళకి ఇన్ఫోసిస్ ఎప్పుడు వచ్చింది? దేనికోసం వచ్చింది? ఉత్తరాంధ్రలో ఇన్ఫోసిస్లో పనిచేస్తున్న సీఎం జగన్ పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్క ఆనంద్ బాబు తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అరెస్టు తనకు తెలియదని జగన్ చెప్పడం అతని మానసిక స్థితికి నిదర్శనమని ఆరోపించారు. చంద్రబాబు విడుదల కావాలని కోరుతూ గుంటూరులో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు చర్చిలో ప్రార్థనలు చేశారు. జగన్ లోని సైకోయిజానికి తోడు పిచ్చి కూడా బాగా ముదిరినట్టుందని మండిపడ్డారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు అతని తల్లి, చెల్లి తప్ప ఎవరు మాట్లాడలేదని తెలిపారు. చంద్రబాబు అరెస్టుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహావేశాల నుంచి తప్పించుకోవడానికే జగన్ నంగనాచి కబుర్లు చెబుతున్నాడని నక్క ఆనంద్ బాబు విమర్శించారు. తెలుగుదేశం పార్టీ లేకుండా చేయడం అంటే చంద్రబాబుని అన్యాయంగా జైలుకు పంపినంత తేలిక కాదని జగన్ పై ఆనంద్ బాబు ఫైర్ అయ్యారు.
ఎంతో అవసరమే ఉండగా వారిని వారి కుటుంబాన్ని మిలుపులు సహాయం అనుగ్రహించమని సుప్రీంకోర్టులో నాయన వారికి అనుకూలమైన తీర్పు రావటారు ఆనందబాబు గారి కొరకే టీడీపీ నాయకులు శ్రీ నాని గారు ఇక్కడ ఉన్న నాయకులందరితో ఈరోజు 39వ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా రాజమండ్రి జైల్లో నిర్బంధించి 39 రోజులు అవుతా ఉంది. ఒక జాతీయ స్థాయి నాయకుడిని అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జాతి యొక్క పేరు ప్రతిష్టల్ని ఇనుమడింపజేసినటువంటి గొప్ప వ్యక్తి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని కక్ష సాధింపు కోసం, కేవలం కక్ష సాధింపు కోసం ఈ జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపించాడనేది ఇలా ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు అన్నీ కూడా నిరాధారం. ఒక్క ఆరోపణకు కూడా ప్రాథమిక సాక్ష్యాలు ఈ రోజుకి చూపించలేకపోయినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మీద 16 నెలలు జైల్లో ఉన్నాడు. దాదాపు 12 సిబిఐ కేసులు ఉన్నాయి, 7 ఈడీ కేసులు ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయి, ఛార్జ్ షీట్లు ఫైల్ అయినాయి. వాటిని మాత్రం ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకొని విచారణ ముందుకు పోకుండా భార్యపై అనుమానం కుటుంబంలో కలహాలకు దారితీసింది. దీంతో భార్యను కత్తెరతో పొడిచాడు. అనంతరం తాను పొడుచుకోవడంతో ఇద్దరు ఆసుపత్రి పాలయ్యారు. ఈ సంఘటన తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామంలో చోటు చేసుకుంది. చిట్యాల గ్రామానికి చెందిన ముయ్యేటి చంద్రమోహన్ కు ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చెర్రబోలు గ్రామానికి చెందిన మేరీతో 7 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి బాబు పాప ఉన్నారు. కొద్ది రోజుల నుంచి భార్యపై అనుమానించి నిత్యం గొడవ పడేవాడు. ఆదివారం గొడవ పడిన చంద్రమోహన్ ఇంట్లో దుస్తులు కత్తిరించడానికి ఉపయోగించే కత్తెరతో మేరీ పుట్ట, వీపు, చేతిపై పొడిచాడు. అనంతరం తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గమనించిన స్థానికులు 108లో గోపాలపురం సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స చేసి పరిస్థితి విషమంగా ఉండడంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల సమాచారం మేరకు గోపాలపురం సిఐ అనసూరి శ్రీనివాసరావు, ఎస్ఐ సతీష్ కుమార్లు ఆసుపత్రికి వెళ్లి బాధిత దంపతుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి వ్యాఖ్యలు చేశారు. ఏపీలో భయంకర పరిస్థితులు చూస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలను జగన్ నిర్వీర్యం చేస్తున్నారన్నారు. సిఐడి అధికారులు పొరుగు రాష్ట్రాల్లోనూ ఢిల్లీలోనూ మీడియా సమావేశాలు పెట్టి అబాసు పాలయ్యారని తెలిపారు. రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ సిబిఐ విచారణ కోరటం, అడగటం దుర్మార్గమన్నారు. వైసీపీ పాలనలో అవినీతి, లిక్కర్ స్కామ్ లో అవినీతి ఉండవల్లికి కనిపించలేదా అని ప్రశ్నించారు. వైసీపీ అవినీతిపై సిబిఐ విచారణ ఉండవల్లి అరుణ్ కుమార్ ఎందుకు కోరలేదని ఆయన నిలదీశారు. ఉండవల్లి అరుణ్ కుమార్
ఆయన ఒక బిరుదు ఇచ్చేసుకున్నాడు, నేను తటస్థ శిఖామణి అని. కానీ వాస్తవం దానికి పూర్తి విరుద్ధం. అంటే ఒక ముసుగు వేసుకుని ఇన్నాళ్ళు తటస్థ శిఖామణిగా తిరిగినటువంటి ఉండవల్లి ఈ మధ్యకాలంలో నిస్సిగ్గుగా ముసుగు కూడా తీసేశాడు ఆయన. ఈ మధ్య స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సంబంధించి ప్రపంచం మొత్తం స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో పైసా అవినీతి జరగలేదు, కొన్ని లక్షల మంది యువత జీవితాలు బాగు చేసినటువంటి ప్రాజెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్, కొన్ని వేల మంది ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్లో నైపుణ్య శిక్షణ తీసుకుని బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు పొంది తమ జీవితాలు బాగు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం ఈ ప్రాజెక్ట్ని ప్రశంసిస్తూ చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు దేశంలోనే ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి పరిస్థితి. యువత మొత్తం కూడా ఎంతో ప్రశంసిస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా కేపీఎంజీ లాంటి సంస్థలు వాళ్ల నివేదికల్లో ఈ ప్రాజెక్ట్ని ఒక కేస్ స్టడీగా తీసుకున్నటువంటి పరిస్థితి. నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఈ రకంగా ఇంతమంది ఈ ప్రాజెక్టు గురించి గొప్పగా మాట్లాడుతూ దాన్ని కీర్తిస్తుంటే ఈ ముసుగు వీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ దీనిపైన బురద జల్లుతూ ఏదైతే రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పనైతే చేస్తుందో దానికి వత్తాసు పలికే విధంగా దీనిపైన అకారణంగా బురద జల్లుతూ సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పి ఇదిగోండి ఒక పిటిషన్ కోర్టులో దాఖలు చేశాడు. దాదాపుగా 250 పేజీలు పైబడి ఉన్నటువంటి ఈ పిటిషన్ని కోర్టులో దాఖలు చేయడం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం మళ్లీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైతే ఉండవల్లి అరుణ్ కుమార్ వేసినటువంటి పిటిషన్ పైన అనేక విమర్శలు రావటం మొదలయ్యాయో మళ్లీ ఇంకొకసారి మీడియా ముందుకొచ్చి తాను చేసినటువంటి పనిని సమర్థించుకునే పని చేశాడు ఈయన. ఇవాళ సూటిగా ఈ ముసుగు వీరుడైనటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయనకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా నేను. ఆయన వేసినటువంటి ఈ పిటిషన్ ఆధారంగానే కొన్ని ప్రశ్నలు వేస్తూ ఈ పిటిషన్ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ లో సిద్ధం చేసినటువంటి ఒక పిటిషన్ అని చెప్పి నేను రుజువు కూడా చేయదలుచుకున్నా ఆయన మాటల ద్వారానే. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజైన శ్రీ మలయప్ప స్వామి వారు సరస్వతి అలంకారంలో వీణ ధరించి హంస వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. మాడ వీధుల్లో అంగరంగ వైభవంగా జరిగిన వాహన సేవలో వివిధ కళా బృందాల ప్రదర్శనలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలుగు సినీ పరిశ్రమలకు అవార్డుల పంట. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవం. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు. మాడవీధుల్లో అంగరంగ వేడుకలు. అన్నమయ్య జిల్లాలో పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం. సిఎస్డిటి అవినీతికి పాల్పడుతున్నారని బహుజన నాయకుల మండిపాటు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.